అక్కడ కనీసం రోడ్డు మీద బండి కూడా నిలబడదు, ఇదే కారు కూడా పెట్టుకోలేదు. అంత తిప్పలు ఉండే చోట అంత ఉంది. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఎంత ఉంటుందండి, ఎన్ని ఉంటాయి దాంట్లో? ఎందుకు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న షాపుల వాళ్ళు అద్దెంత కొనుక్కోమనండి ఒక్కొక్కళ్ళది. అవన్నీ ఇక్కడ వస్తాయిగా నీకు. ప్రభుత్వానికి ఇప్పుడు ఈయన అంటుంటారు చూడండి, పీపీపీ అంటే ముందు వాళ్ళు కట్టి ఆ తర్వాత మనకి ఇస్తారని. ఇదేంటేళ్ళు 66 ఏళ్ళు 99 ఏళ్ళు. ఇక ఆ తర్వాత ఆడెందుకు ఇస్తాడు నీకు? మనం బతుకుంటామా? మనం మొత్తం పిల్లలు ఉండాలి అక్కడ. అప్పటికి వాళ్ళు ఎందుకు చూస్తారు? ఈ లోపు ఏ చట్టాలు ఉంటాయి, ఏం మార్చుకుంటారు? వాళ్ళే రాయించుకుంటారు. ఇప్పుడు సిద్ధార్థ ఉమెన్స్ కాలేజీ సాక్ష్యం, అక్కడ వాళ్ళు ఎవరు తీసుకున్నారు? సిద్ధార్థ వాళ్ళే తీసుకున్నారు. ఆడు ఎంత ఇస్తే అంత తీసుకోవడం. ఇప్పుడు అవసరమైతే కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటాడు. కోర్టులు కూడా ఇంతకాలం నుంచి నడుపుతున్నారు కదా, వదిలేయండి అంటుంటారు. విజయవాడలో ఉన్నారు అట్లాంటి స్థలాలు ఎన్నో అప్పనంగా తినేశారు. ఇది అప్పనంగా ఖర్చు పెట్టడం. లూలుకి విశాఖపట్నంలో పెడుతున్నాడు అంటే అక్కడ పోనీ చదరపడికి ₹1.5 ఇస్తున్నారంటే ఒప్పుకుంటాను. ఇక్కడ అట్లా కాదే వస్తున్నటువంటిది. ఎందుకు ఇస్తున్నారు? ఇట్లాంటి వాటిట్లో అడగడంలో తప్పు లేదు. ఇది దోచిపెట్టడం అనేటటువంటిది మాత్రం కరెక్ట్ గా. ఇంకోటి అసలు లూలు అనేటటువంటి వాడికి ఈ దేశం మీద భక్తి ఉండదు. వాడిదంతా కూడా మళ్ళీ మత పెచ్చ ఉన్నాడు. అంటే ఒకటి ఏదో అంతర్జాతీయ స్థాయిలో ఒక భారీ తెచ్చామని చెప్పుకోవడం తప్ప అసలు అక్కడ ఆ ప్రాంతంలో అంత భూమి ఇచ్చేసి అలాంటి అంతర్జాతీయ స్థాయి ఒక మార్కెట్ ని తీసుకురావడం అవసరమా? ఏముందంటారు అసలు అంతర్జాతీయం అంటే? కంపెనీ అంతర్జాతీయ, సూపర్ బజార్ మనయ్యే అమ్మేది అంతే. వాడేమో ఆకాశంలో చూడబడి ఏమమ్మడం. ఈ రిలయన్స్ వాడు ఏమమ్ముతాడు, డిమార్ట్ వాడు ఏమమ్ముతాడు, అయ్యే అమ్ముతారు. దానికి ఏంది ఇంకా అందులో? నేను అనేది ఏంటంటే నువ్వు ఎక్స్క్లూజివ్ ఏమన్నా ఉంది మన దగ్గర. ఇప్పుడు గూగుల్ అదేదో అంటున్నావు, ఏదో క్వాంటమ్ వ్యాలీ అంటున్నావు, ఇట్స్ గుడ్. కొత్త రకం ఏదో వస్తుంది. 5 ఫ్యాక్టరీలకు సంబంధించిన కంపెనీలు పెడతానంటున్నారు. ఇచ్చాం. వైజాగ్లో ఇస్తావా, లేకపోతే మన దాచేపల్లి దగ్గర ఇస్తామంటున్నారు. ఇట్లాంటివి ఏవి ఇస్తున్నావు?